हेलो दोस्तों, अगर आपको हमारा ये वीडियो पसंद आया तो प्लीज हमारे चैनल को लाइक, कमेंट एंड सब्सक्राइब करना मत भूलिए ताकि हमें जल्द से जल्द ज्यादा से ज्यादा सब्सक्राइबर्स मिले। अरे मोटू, लेकिन सब्सक्राइब करने के लिए सब्सक्राइब का बटन कहाँ है? ओह सॉरी, गलती से मिस्टेक हो गई। ये रहा। दोस्तों, हमारे YouTube पेज पे बेल आइकॉन को प्रेस करना मत भूलिएगा ताकि आपको हमारे हर वीडियोस की सूचना मिल सके। समोसा समोसा సమోసా సమోసా మోటు వదులు వదులు, అది నా తల, సమోసా కాదు. ఏమిటి నీ కల్లో కూడా సమోసాలు కనిపిస్తున్నాయా ఏమిటి? మోటు, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా, దయచేసి నన్ను వదులు. క్షమించు క్షమించు, నేను కలగంటున్నాను. ఎంత మంచి కలొచ్చిందో. ఆ కలొచ్చిన తర్వాత నా ఆకలి ఇంకా పెరిగిపోయింది. మోటు, నా సహోదరా, నా ప్రాణమిత్రుడా, ఏంటి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? డాక్టర్ జట్కా, ఏమిటది? ఇది పీకాక్ ఫిష్. ఇది ఎంతో విలువైన ఫిష్. ప్రపంచంలో ఈ రకం చేపలు చాలా తక్కువగా ఉంటాయి మిత్రమా. అబ్బా, ఈ చేప చూడడానికి ఎంత అందంగా ఉందో. నేను పొరుగురు వెళ్తున్నాను, రావడానికి సాయంత్రం అవుతుంది. అప్పటి వరకు మీరే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లోనే ఉంచేవాడిని కానీ దొంగల భయం ఎక్కువగా ఉంది. అవునవును, అదే నిజమే. స్నేహితులన్నాక ఏమాత్రం సహాయం చేయకుంటే ఎలా? అన్నట్టు డాక్టర్ జట్కా, ఈ చేపకి ఆహారం ఏమిటో చెప్పనే లేదు. నా చెట్టి చేప, ఆకలి ఎంత భయంకరమైందో నాకు బాగా తెలుసు. ఈ భోజనం నీకోసమే. రా, కడుపు నిండా తిను తల్లి. దీంతో నీ ఆకలి నా ఆకలి రెండూ తప్పకుండా తీరిపోతాయి. ఏమై స్వార్థం, ఇదేం బాగోలేదు. నీ ఆకలిని నువ్వు తీర్చుకుంటున్నావు, మరి నా ఆకలి పరిస్థితి ఏమిటి? అరే మోటు, ఏంటి నువ్వు చేస్తున్న పని? దాన్ని వదిలే వదిలే వదిలే. వదలను పతలు, దీన్ని వదలను. ఇది నా కడుపులోకి వెళ్ళి తీరాలి. సారీ సార్, సారీ. ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? ఇలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతలు బాక్సర్ గారు, మీరు నిజంగా చాలా మంచివారు. అంతేనా? ఎంతో దయామయులు కూడా. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే నేను మీకు గుణపాఠం చెప్పి తీరాలి. అయ్యో అయ్యో, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆఖరికి ఇన్స్పెక్టర్ చింగం కూడా లైన్ లో నుంచి నీళ్లు పట్టుకోవాల్సి వస్తోంది. హే లేడీస్, ముందు నేను పట్టుకుంటాను. నేను డ్యూటీకి వెళ్ళాలి. లైన్ లో నించో, మాకు డ్యూటీలు ఉన్నాయి. మీరు నన్ను ముందుగా నీళ్లు గనక పట్టుకోనిచ్చారంటే నేను మీరు తాగడానికి ఏకంగా కొబ్బరి బొండాలు ఇప్పిస్తాను. నిజం. ఇదిగో తీసుకోండి, ఎవరికి ఎన్ని కావాలో. కొబ్బరి బొండం నీళ్లు తాగండి. అయ్యో అమ్మా, ఎవరది? ఏంటిది? నా బనీన్లోకి ఎవరు దూరారు? అయ్యో, దొంగ ఏమైనా దూరాడా? అయ్యో అయ్యో, అయ్యమ్మా, అయ్యమ్మా, థ్యాంక్ గాడ్, కష్టం నుంచి మొత్తానికి బయటపడ్డాను. మరో కష్టం వచ్చేలోపు నేను ముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. మా సహోదరి, ఆ చేప నాది. అది ఏం చెయ్యాలో తొందరగా ఆలోచించు మోటు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జీ. అయ్యమ్మా, అతను నా కాళ్ళు గట్టిగా పట్టుకో, లేదంటే నా బట్ట బుర్ర పగిలిపోతుంది. అలాగే మోటు, కానీ నువ్వు మాత్రం ఆ చేపను మిస్ చేయకుండా గట్టిగా పట్టుకోవాలి. నేను నిన్ను పైకి లాగుతాను. పైకి లాక్కుంటే వీళ్ళు మనల్ని పైకి పంపించేస్తారు. పొరపాటు జరగకూడదు, జాగ్రత్త.
అప్పుడే చేపను తినేసావా మోటు? లేదు లేదు, తిన్నది నేను కాదు, వాళ్ళు వస్తున్నారు. ఆపు. పరిగెత్తు మోటు. ఆ చేప కనుక పిల్లుల గుంపుకు దొరికిందంటే ఎముకల్లోకి సున్నం కూడా మిగలదు. ఆ పిల్లులన్నీ కలిసి మన చేప తల్లిని ఎలా తింటాయో నేను చూస్తాను. దాని మీద నాకే హక్కు. ఓరి మట్టి బుర్రా, నేను చెప్పేది ఆ చేప గురించి కాదు, మన ఎముకల్లో సున్నం కూడా మిగలదు అని చెబుతున్నాను. పైగా కోపిష్టి పిల్లులన్నీ ఇటే వస్తున్నాయి చూడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చింగం రాజ్యంలో గొడవల. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా ఆర్ ఐ షూట్. అయ్యమ్మా, ఊళ్ళో ఉన్న పిల్లులు మొత్తం ఇక్కడే ఉన్నాయే. సారీ పిల్లులు. క్యారీ ఆన్, యు క్యారీ ఆన్. ఇన్ ద నేమ్ ఆఫ్ లా నేను వెళ్ళిపోతున్నాను. పిల్లులు వెనకాల రాకండి. ఈ పురుపురి నగరంలోని చిన్న పిల్లలకు కూడా తెలుసు, ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. పొరపాటు జరిగింది బాక్సర్ గారు, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయం. మమ్మల్ని క్షమించండి. ఏదో హడావుడిగా పని మీద పెడుతూ మిమ్మల్ని గమనించకుండా మీ మీద పడ్డాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇందులో క్షమించడానికి ఏముంది? ఇలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వద్దు బాక్సర్ గారు, వద్దు. ఇంత ప్రేమగా మాట్లాడకండి, నాకు భయం వేస్తుంది. ప్రేమగా మాట్లాడొద్దా? అనవసరంగా మీరిద్దరూ వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా నన్ను ప్రేమగా మాట్లాడొద్దు అంటున్నారా? ఇదిగో 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 ఇదిగో. వాడు వెళ్ళిపోయాడా? దెబ్బలు పడట్లేదంటే వెళ్ళిపోయాడని అనుకోవాలి. వెళ్ళొద్దు. ఇప్పుడు డాక్టర్ జట్కాకి ఏమని చెప్పాలి? త్వరగా ఏదో ఒకటి ఆలోచించు మోటు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. నువ్వు ఎలాగోలా కింద మీద పడైనా సరే ఆ చేపను పట్టుకుంటానని నాకు మాటివ్వు. నీ కడుపు నిండేంత వరకు నేను నీకు సమోసాలు తినిపిస్తూనే ఉంటాను. అయితే సరే. ఈ చేపను పట్టు, నాకు సమోసాలు పెట్టు. మోటు, ఈ చేప ఎంత ముద్దుగా ఉందో చూడు. అన్యాయంగా దాన్ని ఏడిపించావు. మూగజీవులకి బతికే హక్కే లేదా? ఒకడు వాటిని తినాలనుకుంటాడు, ఇంకొకడు వాటిని అమ్మాలనుకుంటాడు. అసలు అవి చేసిన పాపం ఏమిటి ఆలోచించు. ఒకవేళ నీ ఎదురుగుండా 1000 సమోసాలను ఉంచి నీ కాళ్ళు చేతులు కట్టిపడేస్తే ఎలా ఉంటుంది? సమోసాల్ని అమితంగా ప్రేమించే నువ్వు వాటి దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుంది చెప్పు మోటు. వద్దు, అంత శిక్ష నాకొద్దు. అది ఎంతో బాధగా ఉంటుంది. సరిగ్గా ఈ చేప కూడా అలాగే అనిపిస్తుంది. దాని కళ్ళెదురుగుండా నీళ్లు కనిపిస్తున్నా సరే దాన్ని మనం వెళ్ళనివ్వడం లేదు. నువ్వన్నది నిజమే పత్తులు. ఇక నువ్వు వెళ్ళు చెట్టు తల్లి, హ్యాపీగా. అరే మోటు పత్తులు, నా పికాక్ ఫిష్ ఏమైపోయింది? అది నదిలోకి వెళ్ళిపోయింది. అవును, డాక్టర్ జట్కా నన్ను రోజు స్విమ్మింగ్ కి నదికి తీసుకువెళ్తాడని చెప్పింది. మేము కూడా అలాగే తీసుకొచ్చాం. ఆ ఫిష్ అబద్ధం చెప్పింది మోటు. నేను దాన్ని ఎప్పుడు స్విమ్మింగ్ తీసుకువెళ్ళలేదు. డాక్టర్ జట్కా, మీరేమంటున్నారు? ఎక్కడైనా చేప మాట్లాడుతుందా? ముందు వెళ్ళి మీ ఆరోగ్యం చెక్ చేయించుకోండి. అరే మోటు, నువ్వు నన్ను పిచ్చివాణ్ణి చేయాలని చూస్తున్నావా? నేను మీ ఇద్దరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
అయ్యమ్మా మళ్ళీ లుంగిలో దూరిన దొంగోడు వచ్చాడు, మళ్ళీ ప్యాంట్ లో దూరాడు. అయ్యమ్మా ఎవరైనా కాపాడండి, నన్ను కాపాడండి అమ్మా. చింగింగారు మీకేమైంది? నది ఒడ్డున ఇలా భద్రాచం చేస్తున్నారేమిటి? అయ్యమ్మా నా పరిస్థితిలో నువ్వు ఉండుంటే నీకు అర్థమయ్యేది నేనెందుకు డాన్స్ చేస్తున్నాను. అయ్యో అయ్యమ్మా ఫిష్ ఏమైపోయింది? దయచేసి వెనక్కి వచ్చి దాన్ని పట్టుకోండి. మీరు వెనక్కి రాకపోతే నా రోజుల మీద ఒట్టే చెప్తున్నాను, మిమ్మల్ని అక్వేరియం లో పెట్టేస్తాను. నన్ను రక్షించండి. అరే మోటు, నన్ను ఇలా నట్టు నదిలో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నన్ను కాపాడండి. డాక్టర్ జట్కా, నా పెద్దన్నయ్య, మీరు ఫిష్ తీసుకోవడానికి వచ్చారు, కానీ అదే మిమ్మల్ని కాపాడండి. తననన 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 తననన. ఎలా ఉన్నావు టీకొట్టు బాబాయ్? అంతా క్షేమమేనా? మీలాంటి మంచి వాళ్ళు తోడుండగా అంతా బాగుండగా ఇంకెలా ఉంటుంది తమ్ముళ్ళు? రండి కూర్చోండి. ఏమిటి ఇవాళ ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు? నాకేదో అనుమానంగా ఉంది. మారు మాట్లాడకుండా వెళ్ళిపోవడం మంచిది. అరే మోటు తమ్ముడు, అలా నిల్చున్నావేంటి? కూర్చో 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 కూర్చో, ఒక్క నిమిషం ఉండు. టేబుల్ తొడవని. ఇప్పుడు కూర్చోండి. ఏంటి పతులు సార్ నిల్చున్నారు? రండి సార్ కూర్చోండి. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. మోటును కాదు, పిచ్చోళ్ళ నువ్వు చెప్పినట్టు కూర్చోడానికి. అరే పత్రు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదర, నా ప్రాణమిత్రుడు మోటు ఎక్కడ? అడుగో వస్తున్నాడు. మంది చెట్ల కింద పడ్డ అప్పడంలో నలిగిపోయాను. నా నడుములో ఎముకలన్నీ విరిగిపోయాయి. ఫ్లై చేసుకుంటూ వచ్చేవాడు ఏ ఎయిర్పోర్ట్ లోనూ ల్యాండ్ అవ్వకుండా మా మీద ల్యాండ్ అయ్యేందుకు రోడ్డుని రన్వే చేసేసావు కదరా. నన్ను క్షమించు పెద్దనయ్య. టీకొట్టు బాబాయిని సమోసాలు అడిగాను, నన్ను వేడి వేడి పెనం మీద కూర్చోబెట్టాడు. ఇంకా కారుతూనే ఉంది. ఇలాంటి టీకొట్టు బాబాయిని డీల్ చేసే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. డాక్టర్ జట్కా, మీ దగ్గరున్న లాకెట్ ని బయటికి తీయండి. పదండి. ఆ టీ కొట్టు బాబాయ్ తనంతట తానుగా సమోసాలు తెచ్చి పెట్టేలాగా నేను చేస్తాను. లాకెటా? ఏం లాకెట్? ఇదిగో ఇక్కడుంది చూడు. ఈ లాకెట్ సాయంతో మరి ఎవరినైనా హిప్నటైజ్ చేయొచ్చు. ఎంత మొండి వాళ్ళైనా వాళ్ళని వశం చేసుకుని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ రోజు దీని సాయంతో టీ కొట్టు బాబాయ్ లెక్క సర్జీ చేద్దాం రండి. ఇదేంటి? నేను చెప్పినట్టు చెప్పు. నేను మీ అప్పులన్నిటినీ క్షమించేశాను. ఇక మీదట నేను రోజు నా చేత్తో నీకు సమోసాలు తినిపిస్తాను. నన్ను మీ ఆధీనంలో పెట్టుకోవడం అంత సులభం కాదు. అరే, నీకు మైకం రావడం లేదా? ఇప్పటిదాకా ఉన్న మీ అప్పులన్నీ నేను మాఫీ చేసేశాను. నేను స్వయంగా రోజు నా చేత్తో నీకు సమోసాలు తినిపిస్తాను. ఇదేదో ముందే హిప్నటైజ్ అయి ఉండొచ్చు కదా. నిజంగా ఇది చాలా గొప్ప లాకెట్. దీని సాయంతో ఎవరైనా సరే హిప్నటైజ్ చేసేయచ్చు. బాస్ జట్కా దగ్గర హిప్నటైజ్ చేసే ఒక లాకెట్ ఉంది. దాంతో ఎవరినైనా వశం చేసుకోవచ్చు. ఎక్కడుంది 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 ఆ లాకెట్? బాస్, మీరు మరీ సర్ప్రైజింగ్ గా వెళ్ళకండి. ప్లాన్ పాడైపోవచ్చు. అటు చూడండి, లాకెట్ మోటో చేతిలో ఉంది. స్నేహితుడికి సలాం, శత్రువులకి సలాం. వాళ్ళకి నా పేరు చెప్పండి, లాకెట్ ని సొంతం చేసుకుని రండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. అరే తోకలేని కోతి, అరవలేని కాకి, కవితను పక్కన పెట్టి వెళ్ళి లాకెట్ తీసుకురండి. మోటో తొందరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పని చేయదు. అది కడుపా, తాడేపల్లి చెరువా? ఇన్ని సమోసాలు తిన్నా నీ ఆకలి తీరలేదా? ఐడియా సర్జీ. మీరిద్దరూ వెళ్ళి మీ పొట్టి బాసును చితక్కొట్టేయండి. జన్మలో మా జోలికి రాకుండా మంచి గుణపాఠం చెప్పండి. అద్భుతం బ్రదర్, కవిత చాలా బాగుంది. ఒరే బుర్రలేని తెలివి తక్కువ దత్తమల్లారా, నన్ను వదిలిపెట్టండి. వెళ్ళి వాళ్ళని కొట్టండి. వెళ్ళండి.
మోటు తొందరగా ఏదో ఒకటి ఆలోచించు, జాను వచ్చేస్తున్నాడు. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. ఐడియా సర్జీ, చింగం సార్కి ఫోన్ చేస్తాను. ఏంటి నువ్వు చేసేది? నేను చేస్తాను, ఆగో. ఫోన్ చేసే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. హలో, ఇన్స్పెక్టర్ చింగం హియర్. సార్ కసీటారాముని మాట్లాడుతున్నాను ఇక్కడ. జాన్ ద డాన్ మమ్మల్ని వెంబడిస్తున్నాడు. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి. వై ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్. నేను ఇప్పుడే ఇక్కడికి వస్తాను. ఇక్కడ అన్నాడు, కానీ ఆ ఇక్కడ ఎక్కడ? అయ్యో, నేను మర్చిపోయానే. ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇక్కడ, ఈ ఎక్కడ? జాన్ వచ్చేసాడు, పరిగెత్తు. ఏ దద్దమల్లరా, మోటు పొదల్ని పట్టుకోండి. ఏంటి, ఏమైంది? హఠాత్తుగా నేను ఎలా చిక్కిపోయానేంటి? ఉన్నట్టుండి నేనింత లావుగా ఎప్పుడు మారిపోయాను? పొట్ట కుండలా మారిపోవడం వల్ల నేను ఎంత అసహ్యంగా తయారయ్యాను. ఇంకేం కాలేదు, నువ్వు బాగానే ఉన్నావు. అరే, నువ్వు కూడా బాగానే ఉన్నావే. ఓ, అంటే ఇది అద్దాల మాయాజాలం అన్నమాట. పద, ఎస్కేప్. నిజానికి బాగానే ఉన్నాను, కానీ నా పొట్ట చాలా చిన్నదిగా కనబడుతోంది. ముందు దీన్ని నింపేయాలి. పద పద. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ పెద్దవాడైపోయాడు, ఇక వీణ్ణి ఆపగలిగేది ఎవడు? బాస్ కవిత బాగుంది, కానీ మనకి ఏమైంది? మనం మరుగుజ్జులా ఎలా మారిపోయాం? ఈ ఆకారంతో వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపం. అంటే నేను పోయిన జన్మలో పాపం చేశానా? ఈ జన్మలో పొట్టిగా పుట్టాను. అర్థం లేకుండా మాట్లాడావంటే అడ్రస్ లేకుండా చేసేస్తాను. ఇప్పుడు నేను ఎంత పెద్దగా అయిపోయానో చూడండి. ఎదురు చెప్పకుండా చెప్పింది చెయ్యండి. నేను పొడుగ్గానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, మరుగుజ్జుని కాలేదు, నాకేం కాలేదు. పనికిరాని మాటలతో సమయాన్ని వ్యర్థం చేయకండి. వెళ్ళి ఆ మోటు పొతుల్ని పట్టుకోండి. అందరికంటే నేనే ముందున్నాను. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా వెళ్తాను. ఇంకా వేగంగా. వేగంగా వేగంగా. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా వెళ్ళు. కియా వేగంగా, ఇంకా వేగంగా. భలే భలే. మర్యాదగా ఆగండి, లేదంటే కాల్చి పారేస్తాను. ఆగండి ఆగండి, ఈ జాన్ చెప్తున్నాడు, ఆగండి. డోంట్ ఫియర్ వెన్ చింగం ఈస్ హియర్. అయ్యమ్మా, ఆగుతారా లేక కాల్చి పారేయమంటారా? జాన్, నేనిప్పుడు నిన్ను హిప్నటైజ్ చెయ్యబోతున్నాను. నువ్వు కళ్ళు తెరు, ఈ లాకెట్ ని చూస్తూ ఉండు, చూస్తూనే ఉండు. వాళ్ళు పారిపోయారు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఐ సే స్టాప్. అయ్యమ్మా, అసలు ఏం జరుగుతోంది? ఐ సే స్టాప్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఐ సే స్టాప్. చింగం సార్, ప్లీజ్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. వాళ్ళని పట్టుకోండి. ఆపేనంటే పడిపోతాను. నేను ఇలా ఇరుక్కుపోయానండి. అయ్యమ్మా, ఏదో ఒకటి చెయ్యండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నేను ఇప్పుడు ఎలా బయటపడాలి? ఇన్ ద నేమ్ ఆఫ్ లా. Why fear when Chingam is here? Chingam చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఇన్స్పెక్టర్ చింగు అంత ఎత్తుకెళ్ళిపోయాడు గాని ఇప్పుడు కిందకి ఎలా దిగుతాడు? లగాయితో చింగం పని అయిపోయింది. చింగం పని అయిపోయింది. హెల్ప్! ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, హెల్ప్ మీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీ లా. అయ్యమ్మా, చింగం గారు, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఇప్పుడు వచ్చింది అసలైన మజా. అయ్యమ్మా, కాపాడండి. చింగం సార్, కాపాడండి. కాపాడండి. నువ్వే నన్ను కాపాడాలి. కాపాడండి.
అయ్యమ్మా నేను ఫైర్ కూడా చేయలేదే. ఇదిగోండి, ఇదే ఆ లాకెట్. వాళ్ళు దీన్ని దొంగిలించాలని చూశారు. ఐ యామ్ చింగమ్, ఇన్స్పెక్టర్ చింగమ్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్, ఈ రోజు నేను నిన్ను షూట్ చేయకుండా వదిలిపెట్టను. కేల్ కతం, పైసా హజం. నా పేరే చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్, ఈ రోజు నిన్ను షూట్ చేసే తీరుతాను. నీ అంత చూస్తాను, నిన్ను జైల్లో పెడతాను. మర్యాదగా నా రివాల్వర్ ఇచ్చేయ్. ఎస్ సార్, తీసుకోండి. లగాయతు చింగన్ సార్ ని హిప్నటైజ్ చేసేసాడు. తనని తాను జాన్ ద డాన్ అనుకుంటున్నాడు. పారిపదం పదండి, లేదంటే షూట్ చేస్తాడు. అయ్యమ్మా కాపాడండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఈ రోజు నిన్ను వదలనంటే ఎవరది? అచ్చం భూతంలాగా ఉంది కదా. నిజమే, నేను భూతాన్నే. ప్రస్తుతం ఈ గాథను మార్చి భవిష్యత్ చెప్పడానికి వచ్చాను. మీరు ఏమంటున్నారో అర్థం కావడం లేదు. మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్లి భూతంగా తయారు చేస్తాను. ఇక మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. తిండి మీద ఆశ ఉండదు, నిద్ర మీద ధ్యాస ఉండదు, అప్పు చేయాల్సిన అవసరం ఉండదు, అప్పు అడుగుతారనే భయం కూడా ఉండదు. భూతం గారు, మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ మాకు ఏ సమస్యలు లేవు. ప్రస్తుతానికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మీకెలాంటి చింత లేదని నాకు బాగా తెలుసు. మీరు ఎవరి దగ్గరైతే అప్పులు చేసి వాళ్ళ బాకీలు తీర్చకుండా ఎగ్గొడుతున్నారో వాళ్ళు మీ వల్ల చాలా బాధపడుతున్నారు. భూతం గారు, మీ మీద ఒట్టు, మేము ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నామో అందరికీ తిరిగి ఇచ్చేస్తాం. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. భూతం గారు, ఇవాళే మేము అందరి అప్పులు తీర్చేస్తాం. కానీ ముందుగా ఎవరు అప్పు తీర్చాలో మీరు సలహా ఇచ్చారంటే మాకు కాస్త సాయంగా ఉంటుంది. అందరికంటే ముందు టీ కొట్టు బాబాయ్ అప్పు తీర్చండి. నేను ముందే ఊహించాను. నీ నోటి వెమ్మట టీ కొట్టు బాబాయ్ పేరు వస్తుందని నేను ముందే ఊహించాను. నువ్వేం చేస్తున్నావు? అనవసరంగా భూతంతో గొడవ పెట్టుకుంటున్నావు ఎందుకు? భూతమన్నయ్య క్షమించు. వాడేదో ఆవేశపడి అలా కొడుతున్నాడు. వాడు చిన్న పిల్లాడు. పెద్ద చిన్న తేడా లేకుండా ఇలా నన్ను కొడతారా? చచ్చిపోయాను బాబాయ్. టీకొట్టు బాబాయ్, నువ్వా? ఏమిటిదంతా? నువ్వు భూతంలో ఎందుకు వేషం వేసుకొచ్చావు? అరే, లాలా భగత్ రామ్ గారు అన్ని చోట్ల పోస్టర్లు అంటించారు. ఎవరైనా ఒక్క రాత్రి వాళ్ళ బంగ్లాలో గడిపితే 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తారట. అది భూతాలు కొలువుండే బంగ్లా అని చెబుతూ ఉంటారు కదా. ఆ భూతాలకు భయపడే ఎవరు ఆ బంగ్లాను కొనడం లేదు, అద్దెకి కూడా రావడం లేదు. అక్కడి నుంచే నాకు కూడా భూతంలా తయారవ్వాలని ఐడియా వచ్చింది. ఏంటి, ఒక్కరోజు రాత్రికి 1,00,000 రూపాయల? నువ్వేమంటావు మోటు? ఒకసారి వెళ్దామా? వద్దు, మనం భూతాల జోలికి వెళ్ళకూడదు. నీ మొహం, భూతాలు గీతాలు అనేవి మన భ్రమ అంతే. ఆలోచించు, 1,00,000 రూపాయలు చేతిలో ఉంటే నువ్వు ఎన్ని సమోసాలైనా తినొచ్చు. భలే భలే, లాలా భగత్ రామ్ కి కబురు చెయ్యి, ఈ హీరోలు వస్తున్నారని. భూతాళ బంగ్లాలో నివసిస్తాడు జాన్. అందర్నీ భయపెట్టి ఆ తర్వాత అవుతాడు డాన్.
అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. కవితల సంగతి పక్కన పెట్టు, ఆ మోటు పతుల గురించి ఆలోచించు. లాలా భగత్ ₹1,00,000 బహుమతి ఇస్తున్నారు. దాని గురించే వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తున్నారు. ఇంతవరకు ఇది భూతాల బంగ్లా అని ప్రజలందరూ భయపడుతున్నారు. అందుకే మనం ప్రశాంతంగా స్మగ్లింగ్ చేసుకోగలుగుతున్నాం. దొంగిలించిన సామాన్లను ఇక్కడ దాచుకోగలుగుతున్నాం. ఇప్పుడు మోటుపతులు వస్తున్నారా? ఒక్కసారి ఆ మోటు పతులను భయపెట్టగలిగితే పురిపురి నగరంలో ఉండే ప్రజల సంగతి అంతే. వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్లాన్ 1 అమలు చేయండి. భూత ప్రేత నికట నహ్యావై హనుమాన జపనామ సునావై. భయపడింది చాలే, ఇక్కడ భూతాలేమీ లేవు. ఎవరో కావాలని ఏడిపిస్తున్నారు. ఈ లైట్లన్నీ వాటంతటా అవే ఎలా వెలుగుతున్నాయి? ఏమో, నాకేం తెలుసు. నవ్వు వినిపిస్తోందిగా, అతనే ఈ లైట్లు ఆన్ చేసి ఉండొచ్చు. మీరు ఎవరి గురించి వెతుకుతున్నారు? ఇప్పుడు అసలైన స్కెల్టన్ గారిని పంపించండి. ఆ మోటు పతుల జోడీని శాశ్వతంగా పైలోకానికి పంపించండి. అతడు ఇదేదో మాయామోహిని సినిమాలో గుహలా ఉంది. ఇక్కడ భూతాలు ఉండేలా ఉన్నాయి. భూతాలనేవి ఉండవని ఎన్నిసార్లు చెప్పాలి? నా నడుం విరిగిపోయింది. గుడ్ ఈవినింగ్ సార్, నేను మీకేమైనా సహాయం చేయగలనా? అనుకున్నాను. నీకు దెబ్బ తగిలినట్టుంది. నేను ఒక మంచి డాక్టర్ని. మీరు నా క్లినిక్ వస్తే మీ గాయానికి నేను మందు వేస్తాను. మాకు కావాల్సింది ఇప్పుడు మందు కాదు, మంత్రాలు. మంత్రాలు చదువుదాం పత్రు, మొదలు పెట్టు. భూత ప్రేత నికట నికట నికట. తర్వాత ఏమిటో మర్చిపోయానే పత్రు, నీ గుర్తుంటే నువ్వు చెప్పు. ఎదురుగా కింకరుడున్నాడు, వెనక గోడుంది. ఇంతకు మించి నన్నేం చెప్పమంటావు? పత్రు, నేనంటున్నది హనుమాన్ చాలీసా గురించి. తర్వాత ఏంటి? భూత ప్రేత 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 భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జపనామ సునావై. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా భూతమే హనుమాన్ చాలీసా చదువుతోంది. ఇక మనమేం చేయగలం? మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఇటు వెళ్దాం. మోటు పతులూల జోడి, మోటు పతులూల జోడి. ఈ భూతానికి మన పేర్లు కూడా తెలుసు. ఇది అన్ని రకాలుగా సిద్ధపడి వచ్చినట్టుంది. జోడి. మనల్ని సంతోష పెట్టడానికి వీళ్ళు పాటలు పాడుతున్నారా? మనల్ని పైకి పంపించడానికి ప్లాన్ వేశారా? ఇది ఖచ్చితంగా ఫేర్వెల్ ఇవ్వడానికి వేసిన ప్లానే. బాయ్ బాయ్ మోటు, నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు. ఇది ఫేర్వెల్ చెప్పే పద్ధతి కాదు, మా ఆచారంలో ఆహ్వానం చెప్పే పద్ధతి. ఈ రోజు నుంచి మీరిద్దరు కూడా మాలాగే చాలా అందంగా ఉంటారు. మీ అంత హ్యాండ్సమ్ గా ఉండడం నాకు ఇష్టం లేదు. మోటు పతులు, ఇక మీ టైం అయిపోయింది. చింగం గారు, భూతం భూతం. అయ్యమ్మా, భూతం ఎక్కడుంది? భూతం ఎలా ఉందా? భూతం సార్, మీ దగ్గర కాదండి, ఆ భూతం ఉన్నది మా దగ్గర. దయచేసి లాలా భగత్ రామ్ మహల్ కి తొందరగా వచ్చేయండి. ఫార్వర్డ్ మార్చ్. అరే చూసుకోండి, అరే వెనకండి. నిజంగానే భూతం వచ్చింది. మమ్మల్ని కాపాడండి. బుర్రలేని వెధవల్లారా, మీ కిటు బుర్ర లేదని నాకు తెలుసు. వెనక్కొచ్చి నన్ను తీసుకెళ్ళండి. ఫార్వర్డ్ మార్చ్.
ఈ జాన్ ఆజ్ఞాపిస్తున్నాడు. మోటు పతులు కనిపించే వరకు ఎక్కడ ఆగడానికి వీల్లేదు. ఒక్క నిమిషం మోటు పతులను భయపెట్టి బయటికి పారిపోయేలా చేయడానికి చూస్తున్నారా, లేక నన్ను కింద పడేసి పైకి పంపించేయాలని చూస్తున్నారా? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. ఒరే కవితల పిచ్చోడా, నేను కవితలు ఆడడం లేదు. నా కడుపులో ఉన్న బాధని బయట పెడుతున్నాను. మనం ఇప్పుడు ఎంతో పొడుగు ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు పరిగెట్టకండి. మెల్లమెల్లగా నడవండి, ఆలోచించి అడుగులు వేయండి. కానీ బాస్, మేము మోటు పత్రులకు దొరికిపోతే మీ పరువు పోతుంది కదా. మీరు గనక మెల్లగా నడవకపోతే నేను ప్రాణాలతో ఉండను. ఇక పరువు గురించి మాట్లాడకండి. అక్కడ దర్వాజా ఉంది, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. పదండి పదండి పదండి. తెల్లారేదాకా ఇక్కడే దాక్కుందాం. అలాగే బయటికి వెళ్ళామంటే మనం భూతాల కంట పడతాం. ఆ భూతం ఇక్కడెక్కడ వచ్చేసింది. అతను చప్పుడు చేయొద్దు, ఊపిరితిరే శబ్దం కూడా రాకూడదు. ఈ ఫోన్ సరిగ్గా ఇప్పుడే మోగాల. మీరిద్దరూ ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా వదిలిపెట్టను. నేను మహల్లోనే ఉన్నాను. చింగం గారు కాపాడండి. మేము మహల్లో ఏదో రూమ్ లో ఉన్నాం, కానీ ఎక్కడున్నావో మాకు తెలీదు. నేను మీ ఇద్దరిని కాపాడడానికే వచ్చాను. చచ్చారు బాబాయ్. అతను జాన్, భూతం కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు భూతాల వేషాలు వేసుకుని అందరినీ భయపెడుతున్నారు. పట్టుకోండి పట్టుకోండి, ఇక వాళ్ళు ఎటు పరిగెత్తలేరు. పట్టుకోండి. Why fear? When Chingam is here. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యో, అయ్యమ్మా, ఫైట్ ఓవర్. నేను గన్ను కూడా తీలేదే, కానీ జాన్ ద డాన్ పట్టుబడ్డాడు. ఒకవేళ నేను షూట్ చేసుంటే ఏమై ఉండేది? చెప్పు 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 చెప్పు. ఐ యామ్ జోకింగ్. ఈ ప్రదేశం ఎంత బాగుందో, మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చాలా బాగా చెప్పావు మోటు. మనం నలుగురం ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుందో కదా. మనం నలుగురం కాదు, 5గురం. టీ కొట్టు బాబాయిని కూడా పిలవాలి, లేదంటే నాకు సమోసాలు ఎవరు చేసి పెడతారు? లగాయితో ఎంత అందమైన ప్రదేశంలో కూడా సమోసాలు గుర్తుకొస్తున్నాయా? పదండి పదండి, మనం టెంట్ వేద్దాం. లగాయితో మోటుతో కలిసి టెంట్ వేస్తే ఇలాగే జరుగుతుంది. తనకు తెలిసింది సమోసాలు తింటమే అన్న సంగతి నీకు తెలుసు కదా. నా చెయ్యి నలిగిపోయింది బాబో. ఇప్పుడు మనలో ఎవరు రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు. అందరం కలిసి టెంట్ రెడీ చేసుకుందాం. పదండి. వదలకుండా తాడుని గట్టిగా పట్టుకో, లేదంటే టెంట్ ఎగిరిపోతుంది. ఊడి మీద ఒట్టు, నేనెప్పుడు ఈ ట్రెక్కింగ్ రాను. వచ్చిన టెంట్ వేయడానికి ప్రయత్నించిన తాడును మాత్రం పట్టుకోను. పట్టుకుంటే చాలా బలంగా పట్టుకుంటాను. లగాయితూ, డాక్టర్ జట్కా, అసలు నువ్వేం చేస్తావో ఏం చేయవో కాస్త అర్థమయ్యేలా చెప్పు. నన్ను ఊరికే కన్ఫ్యూజ్ చెయ్యకు. అందరూ స్కేటింగ్ భూమి మీదే చేస్తారని నాకు తెలుసు, కానీ ఇలా గాల్లో కూడా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. మోటు, ఇప్పుడు ఏం చేద్దాం? నన్నేం చేయమంటావు పతలు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నేను కూడా చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు మాత్రం కింద పడిపోకుండా తాను గట్టిగా పట్టుకో. లగాయితూ, గట్టిగా పట్టుకోవడం వల్ల మనం ఇలా గాల్లో ఎగురుతున్నాం. మళ్ళీ గట్టిగా పట్టుకోమంటావేంటి? ఎవరైనా మమ్మల్ని కాపాడండి. ఏ
ఆగాగు. అడవిలో నిప్పంటించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అడవికి నిప్పంటించక్కర్లేదు, ఈ కర్ర ముక్కలకి నిప్పంటిస్తే సరిపోతుంది. నా ఉద్దేశం కూడా అదే. ఇదిగో ట్రాకింగ్ లో రాళ్లతో నిప్పు ఎలా సృష్టించాలో చూసి నేర్చుకోండి. నువ్వు జీవితాంతో రాళ్ళని ఇలా కొడుతూనే ఉంటే ఇక మంటెప్పుడు పెడతావు? మన మోటార్లో పెట్రోల్ ఉంది కదా, వెళ్ళి నేను తీసుకొస్తాను. అది పోస్తే ఇంకా బాగా మండుతుంది. ఆగాగు, పెట్రోల్ తీసుకొచ్చే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. లగైతూ తన్నులు తెల్లల్లో నీకు 20 సంవత్సరాల అనుభవం లేదా? లగైతూ లేదు లేదు. ఎందుకు? సమోసాలు వేడిగా లేకపోతే తినేటప్పుడు అసలు మజాగా ఉండదు. తన బ్యాగులో ఉన్న బట్టలని తీసి నా బ్యాగులో కుక్కేశాడు. తన బ్యాగు నిండా సమోసాలు నింపుకుని ఇక్కడికి తీసుకొచ్చేశాడు. మనం ఆ పర్వతం మీదకి వెళ్ళామంటే ప్రపంచం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడ్డానికి స్వర్గంలానే ఉంది, కానీ పైకి వెళ్లేలోగా మనం స్వర్గానికి వెళ్ళిపోతాం. నేను మాత్రం పైకి రాలేను. లగైతూ మోటు, నువ్వేం దిగులు పడకు. మేము పైకి వెళ్ళి తాడు కట్టి నేను పైకి లాగుతాం. అయితే సరే, పదండి వెళ్దాం. ఇలాంటి చిన్న చిన్న కొండల్ని చూసి మనం ఎందుకు భయపడాలి? అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నన్ను క్షమించు. గరుడ దేవత, మమ్మల్ని కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్. అలాగే ఏదైనా కాస్త సేఫ్ ప్లేస్ లో దించు గరుడ దేవత. అతను ఈ పక్షి తన పిల్లలకి మనల్ని బ్రేక్ఫాస్ట్ గా వేయదు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి మోటు? ఏదో ఒకటి ఆలోచించు. అరే, నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఖచ్చితంగా ఈ పక్షి పిల్ల మనల్ని విందారగించేస్తుంది. ఏంటి ఏంటి నువ్వేం చేస్తున్నావు? ఆ పక్షి పిల్ల నన్ను పొడవకుండా నన్ను నేను కాపాడుకుంటున్నాను. అయితే మరి నన్నెవరు కాపాడతారు? ముందు మనం ఈ గూట్లోంచి బయటపడాలి. త్వరగా పద. మనం ఇలా పడుతూ లేస్తూ ఉంటే దానికి సంతోషంగా ఉన్నట్టుంది. అయితే మళ్ళీ మళ్ళీ జారదాం. మనం దాన్ని ఇంకాస్త సంతోష పెడదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్, నీ మంచితనానికి మేము చాలా ఆనందిస్తున్నాం. త్వరగా పద. దీన్ని వెంటనే తీసుకెళ్లి గూట్లో వదిలేసి రావాలి. ఒకవేళ మనం ఇలా వీళ్ళ అమ్మకంట పడ్డామంటే మనమే దీనికి ఎత్తుకెళ్ళిపోతున్నాం అనుకుంటుంది. ఆ తర్వాత మనం ఊపిరి వదిలేయాల్సిందే. నువ్వెంత మంచి పిల్లాడివో. అమ్మతో ఏ విషయమూ చెప్పకూడదే. త్వరగా రా పత్రు. పత్రు, నీ నీడేమిటి ఎంత పొడవుగా కనపడుతోంది? ఒకసారి తల పైకెత్తి చూడు, నీకే తెలుస్తుంది. అది కరెక్ట్ గా మన నడినెత్తి మీదే ఉంది. మోటు, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. ఆలస్యం అయినట్టే మనం మెడకాయల మీద తలకాయలు ఉండవు. అరే, నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ, ఇంకా ఆలోచించనక్కర్లేదు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తడమే. మోటు మోటు, మరీ అంత వేగంగా పరిగెత్తక్కర్లేదు. మొత్తానికి అనుకోకుండానే మనం ఏదో గుహలోకి వచ్చేసినట్టున్నాం. సర్లే పద, మనం బయటికి వెళ్ళి చూద్దాం. ఆ ఈగిలు ఉందో వెళ్ళిపోయిందో. పతులు, ఈగల్ రాని వెళ్ళిపోయింది. అదిగో అక్కడున్నారు మోటు పత్తులు. లగైతూ ఆ ఈగల్ వాళ్ళని వెంబడిస్తోంది.
మనమేదో సరదాగా గడపాలని ఇంత దూరం వస్తే మధ్యలో ఈ గదులు వచ్చి మన సంతోషాన్ని తనుగుపోతున్నాయి. డాక్టర్ జట్కా త్వరగా రండి, అది మీ వెనకే వస్తోంది. తప్పించుకున్నాం. డాక్టర్ జట్కా, మొదటిసారిగా మీరు చేసిన ప్రయోగం వల్ల మాకు మేలు జరిగింది. పెద్దన్నయ్య నన్ను కాపాడు, త్వరగా పడిపోతున్నాను. అయ్యో నోరు తెరకు కంప కొడుతోంది. ఏంటి నువ్వు బ్రష్ చేసుకోవా? పత్రు ఏదో ఒకటి చెయ్యి, ఇది నన్ను తీసుకెళ్లడానికే ప్లాన్ తో వచ్చినట్టుంది. నేను ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఎక్కడికి తీసుకువెళ్లరు. త్వరగా ప్లేన్ ని తల కిందులుగా చేయి. నేను చెప్పిన వెంటనే పైకి లేపే. అమ్మా తల్లి, నీకు నేనేం ద్రోహం చేశాను? ఎందుకు నా వెనక ఎలా పడుతున్నావు? అయ్యో భగవంతుని తలుచుకోండి, ఇదే ట్రాకింగ్ ఎండ్. నేను అలా జరగనివ్వను. ప్లేన్ కంట్రోల్ కావడం లేదు సహోదరా. చచ్చావురా బాబు, బతికావురా దేవుడు. మనం బతికిపోయాం, బయటపడిపోయాం. మనం మళ్ళీ గరుడ దేవత గూట్లోకే వచ్చి పడ్డాం. ప్రపంచం గుండ్రంగా ఉంటుందని ఎందుకే అన్నారు? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఏం జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది. నేమి సలీం అనార్కలి. మోటు అక్బర్ వేషం వేస్తున్నాడు, పత్లు అనార్కలి వేషం వేస్తున్నాడు, కసిటరామ్ సలీం. ఇకపోతే జట్కా సిపాయి వేషం. నువ్వే వేషం వేస్తున్నావు, ఇక్కడ కూడా ఇన్స్పెక్టర్. నేను సింహాసనం వెనకాల దాక్కునుంటాను. ఎవరైనా డైలాగ్ వదిలేసినా లేక మర్చిపోయినా నేను వెనకాల కూర్చుని గప్చిప్ గా డైలాగ్ గుర్తు చేస్తాను. దీన్నే డైలాగ్ ప్రాంప్టింగ్ అని అంటారు. చక్రవర్తి బాద్షా అక్బర్కి జయము జయము. మహారాజా, మీకు దుర్వార్త తీసుకొచ్చాను. ఏంటో దుర్వార్త? టీ కొట్టు బాబాయ్ కొట్టు మూసేశాడా? టీ కొట్టు కాదు. అయ్యమ్మా చెప్పు, ఏం సమాచారం తీసుకొచ్చావు సిపాయి? అయ్యమ్మా చెప్పు, ఏం సమాచారం తీసుకొచ్చావు సిపాయి? మహారాజా, నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నా సహోదరా సలీం ఇంట్లో పనిచేసే పని మనిషిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మహారాజు గారిని నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరా అని సంబోధించకూడదు. మహారాజా అనాలి, ఒట్టి మహారాజా అనాలి. అలాగే హౌస్ మెయిడ్ అనకూడదు, అనార్కలి అనాలి, ఒట్టి అనార్కలి అని అనాలి. ఒట్టి మహారాజా, ఒట్టి మహారాజా. సలీం ఒట్టి అనార్కల్నే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఒట్టి సలీంని, ఒట్టి అనార్కలిని మా సముఖానికి తీసుకురండి. మీకు ఈ అనార్కలి వందనాలు మహారాజా. లగాయితో
నీకెంత ధైర్యం? నీకు కాబోయే ఫాదర్ ఇన్ లా ముందు డాన్స్ చేస్తావా? నీకు సిగ్గేయడం లేదా? అరే ఫాదర్ ఇన్ లా కాదు కసీటే, మహారాజాను మహారాజాను. ఫాదర్ ఇన్ లా కాదు, మహారాజు ముందర. మహారాజు ముందే నువ్వు నాట్యం చేస్తావా? మీరిద్దరూ నిఖా చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి, నిజమా? విందులో సమోసాలు ఖచ్చితంగా ఉండాలి, సరేనా? సువాసన. ఆగండి ఆగండి, లగాయతో మహారాజు గాల్లో ఎగిరిపోతున్నారు. పెళ్లి గురించి ఏదో ఒక నిర్ణయం చెప్పాలండి. అయ్యమ్మా, మీకు అసలు డ్రామాలు ఆడటమే చేత కాదు. మీరంతా నన్ను పిచ్చివాణ్ణి చేశారు. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. ఇంకొక డైలాగ్ తప్పు చెప్పినా మిమ్మల్ని వదిలిపెట్టను. ఏవయ్యా ఈనిటితో కొడుతున్నారు? ఒక్కరైనా సమోసా విసరండి అయ్యా, ప్లీజ్. ఏదేమైనా సరే ఈ డ్రామా ఆడి తీరాలి. రేపటి షోకి టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. లగాయతో నా తల పగిలిపోతోంది. యాక్టింగ్ చేయడం నా వల్ల కాదు. కావాలంటే ఇంకొక సలీంని వెతుక్కోండి. ఇప్పుడు కొత్త సలీంని ఎక్కడి నుంచి తీసుకురావాలి? కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. పత్రు, నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జీ. డాక్టర్ జట్కా, మీరు ఒక రోబోట్ తయారు చేశారు కదా, దాన్ని సలీం గా నిలబెట్టొచ్చు కదా? పత్రు నా స్నేహితుడా, నా సహోదరుడా. నా రోబోట్ డైలాగులు కూడా చెప్పగలడు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. అందులో స్క్రిప్ట్ ఫీడ్ చేయండి చాలు. అరే మోటు, ఇలా వచ్చి ఇందులో త్వరగా డైలాగులు ఫిట్ చేయి. ఈ సింహాసనం మీద అనార్కలిని మహారాణిగా కూర్చోబెట్టడం అసంభవం. జహాపనా, నేను నికా అంటూ చేసుకుంటే అనార్కలిని చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను. అవును జహాపనా, నేను పెళ్ళంటూ చేసుకుంటే సలీంనే చేసుకుంటాను. నా మనసులో మరెవరికీ స్థానం లేదు. నాట్యకత్తెనైన నేను నికాకి తగనా? అరే ఆగు ఆగు ఆగు, ఇదేంటి డైలాగులన్నీ తను అక్కడే చెప్పేస్తున్నాడు? మోటు, నువ్వు స్క్రిప్ట్ మొత్తం ఇందులో ఫీడ్ చేసేసావా? అవును, నా దగ్గరున్న స్క్రిప్ట్ అంతా రోబోట్ లో ఫీడ్ చేశాను. ఇదిగో రోబోట్, ఇలా చూడు. నువ్వు సలీం, తనేమో అనార్కలి. నువ్వు కేవలం సలీం డైలాగులు మాత్రమే చెప్పాలి. నువ్వు అనార్కలిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవాలి. తనని ఈ లోకం నుంచి కాపాడాలి. నేను సలీంను ఈ లోకం బారి నుండి నా అనార్కలిని నేను కాపాడుకుంటాను. తర్వాత నికా చేసుకుంటాను. నేను సలీంని ఈ లోకం బారి నుండి అనార్కలిని కాపాడుకోవాలి. తర్వాత నికా చేసుకోవాలి. నాకు పెళ్ళా? అది ఒక రోబోట్ తోనా? వద్దు, కాపాడండి చింగం గారు, కాపాడండి. నా ఉద్దేశం ఈ మగ రోబోట్ నన్ను లేపుకు వెళ్ళిపోతున్నాడు. కాపాడండి. Why fear when Chingam is here? ఏ రోబో, పతులుని వదిలిపెట్టు, లేదంటే చట్టం మీద ఒట్టు. నిన్ను వదిలిపెట్టను. అయ్యమ్మా, ఇంటికి వెళ్ళిపో, చివరిసారిగా ఇంటికి వెళ్ళిపో. చివరిసారిగా అయ్యమ్మా నేను వెళ్తున్నాను. మా టీచర్ కూడా నన్ను ఎప్పుడు ఇంత గట్టిగా కొట్టిందే లేదు. చింగం గారు, కాపాడండి. Why fear when Chingam is here? మనిషి డ్రైవ్ చేయకుండా ఈ మోటార్ బైక్ ఎలా నడుస్తోంది? అనార్కలి కాపాడుకోవాలి, తర్వాత నికా చేసుకోవాలి. కాపాడండి. అనార్కలిని కాపాడుకోవాలి, తర్వాత నికా చేసుకోవాలి. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అయిపోతుంది. మోటు, ఏదో ఒకటి చెయ్యి, లేదంటే మనం అయిపోతాం. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పత్రు, నువ్వే ఆలోచించు. త్వరగా ఆలోచించండి. ఐడియా సజ్జీ. సలీం, కాపాడు. అంటుకుంది, నిప్పంటుకుంది, కాపాడు. అనార్కలిని కాపాడుకోవాలి. మనం బతికిపోయాం. పత్రు, నీ ఐడియా సూపర్. ఇప్పుడు నేనేమీ చేయలేను, ఎందుకంటే నా డ్యూటీ టైం పూర్తయిపోయింది. రేపొద్దున 9ంటికి మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీరు బతికి ఉంటే. ఏంటి చింగం గారు, మర్చిపోయారా? మీరు ఎప్పుడు అనే డైలాగు అప్పుడే మర్చిపోయారా? వై ఫియర్
వెన్ చింగం ఇస్ హియర్ అంటారు కదా. సారీ, మర్చిపోయాను. మర్యాదగా హ్యాండ్స్ అప్, లేదంటే హిందుస్థాన్ మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నేను నిన్ను అనార్కలిని కాపాడుకోవాలి, తర్వాత నిఖా చేసుకోవాలి. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదన్నట్టు ఈ రోబోట్ మళ్ళీ మనల్ని తగులుకుంది. అయినా అనార్కలిని ఇలాగే తీసుకు వెళ్ళిపోతావా ఏమిటి? అయ్యమ్మా, ఏమిటి మాయాజాలం? చింగం గారు కాపాడండి. ఈ రోబోట్ చాలా మొండిదిలా ఉంది. ఈ రోబోట్ ని అసలు వదలను. అసలు తనని తను ఏమనుకుంటోంది? అయ్యో, వీపు కాలిపోతుంది. అయ్యో, తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, మోటు పరిగెత్తు, మోటు పరిగెత్తు. ఇది నీ జీవన్మరణ సమస్య. ఇంకెంత స్పీడ్ గా పరిగెత్తబడ్డావు. నేను స్పీడ్ పెంచే కొద్దీ ఆ రోబోట్ ఇంకా స్పీడ్ పెంచుతూ ఉంది. పతులు, నువ్వు సీట్ బెల్ట్ తీసేసి దూకేయి. అనార్కలి కదలొద్దు. ప్రమాదం, 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 ప్రమాదం. పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఏంటి నా భుజాల మీద ఎక్కి కూర్చున్నావు? పక్కన ఇంత ప్లేస్ ఉంది కదా, అక్కడ కూర్చో. సారీ, నేను మర్చిపోయాను. ముందు అర్జెంట్ గా నేను ఈ డ్రెస్ మార్చేయాలి. నేను ఈ వేషంలో ఉంటే ఈ రోబో నన్ను అనార్కలినే అనుకుంటుంది, నన్ను వదలదు. బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఓహో, అద్భుతం. ఇక మనల్ని వదిలేస్తున్నట్టుంది. బాయ్ బాయ్ రోబోట్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అక్బర్. బాయ్ బాయ్. కాపాడండి. బాయ్ బాయ్ అక్బర్. బాయ్ బాయ్. వేషం తీసేసావు కాబట్టి రోబోటిక్ నేను గుర్తుపట్టకపోవచ్చు. అది నిజంగా గుర్తుపట్టకపోతే నేను ప్రాణాలతో బయటపడ్డట్టే. లేదంటే దీన్ని పెళ్లి చేసుకోక తప్పదు. అనార్కలి, అనార్కలి ఏమైపోయింది? అనార్కలి డిస్కోకి వెళ్ళింది. అనార్కలి, అనార్కలి ఏమైపోయింది? అనార్కలిని కాపాడుకోవాలి, తర్వాత నిఖా చేసుకోవాలి. నాకు పెళ్లి ఇష్టం లేదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి మోటు. నేనేం చేయగలుగుతాను? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, ఇది కేవలం రోబోటే కదా, దీనికి పెళ్లి గురించి ఏం తెలుసు? సలీం, ఇదిగో సలీం, నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా? అవును, ఉంది. పెళ్ళంటే ఏమిటి? నాకు తెలీదు. పెళ్లి ఎలా చేసుకుంటారు? అది తెలీదు. పోనీ నిఖా ఎక్కడ చేసుకుంటావు? అది తెలీదు. పెళ్లి ఎవరు చేసుకుంటారు? అది తెలీదు. కనీసం ఎలా చేసుకుంటావు? అది తెలీదు. అది తెలీదు. అది తెలీదు. నేను ఎంతో సేపటి నుంచి మీ ఇద్దరి కోసం వెతుకుతూ ఉంటే మీరు ఇక్కడేమో డాన్సులు చేస్తున్నారా? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలో ఆ సమాచారాన్ని అంతా దీనిలో ఫీడ్ చేశాను. ఇప్పుడు దీనికి అంతా అర్థమవుతుంది. అసలు పెళ్లి ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అన్నది. దానికి అర్థమయ్యేలా చెప్పకపోతే అది సలీం పాత్రని నటించలేదు. ఏమిటి, నేనేమైనా తప్పు చేశానా? మీరిద్దరూ నా వైపు ఎందుకలా కోపంగా చూస్తున్నారు? నిఖా అంటే ఏంటో నాకు తెలుసు, ఎలా చేసుకుంటారో తెలుసు, నాకు తెలుసు, ఎవరు చేసుకుంటారో నాకు తెలుసు. అరే నా స్నేహితుడా, నా ప్రాణమిత్రుడా, నేను ఏం తప్పు చేశాను? నన్ను ఎవరైనా కాపాడండి. నిఖా అంటే ఏంటో నాకు తెలుసు. లేదంటే షూట్ చేస్తాను. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. అరే చింగం గారు, మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని ఎలా బంధించారు? ఈ మధ్య కాలంలో నాకు నేరస్తులు ఎవరు దొరకలేదు, అందుకే మర్చిపోతానేమోనని పట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. కాలియా అందరినీ తరుగుతోంది, ఇష్టం వచ్చినట్టు కుమ్మేస్తోంది, చాలా కోపంగా ఉంది. Why fear when Chingam is here?
ఇలాంటి ఎద్దులకి ముక్కుతాడు వేయడంలో నేను గొప్పవాణ్ణి. నువ్వేం భయపడకు పెద్దకయ్య, మేము పులుల్ని సింహాల్ని కూడా పట్టుకున్నాం. ఒక మామూలు ఎద్దుకు ముక్కుకు తాడేయటం నా ఎడం చేతి పని. పెట్టుకోడు ప్రాణాలతో చెలగటమే. పరిగెత్తండి. నేనంటే కాలియా డాలియాని చూసి భయపడే రకాన్ని కాదు. వాటిని లొంగ తీసుకోవటం నాకు తెలుసు. ఎద్దులను లొంగ తీసుకుని పని చేయించుకోవటం మన మనుషులకు అలవాటు. చాలు మోటు, ఇక స్పృహలోకి రా. అది వినేస్తుంది. దాని వాలకం చూస్తుంటే నీ మాటలు నచ్చినట్టుగా లేవు. ఏంటి ఎవరికి నచ్చినట్లేవు? ఆ ఎద్దుకా? నిజంగా దానికి దమ్ముంటే వచ్చి నాతో పెట్టుకోమను. అలాగా? ఎద్దులకు ముక్తాడు వేయడంలో మీరు గొప్పవాళ్ళ? మీ ఇద్దరికి పొగటిపూట చుక్కలు చూపించకపోతే నా పేరు కాళియానే కాదు. ఇప్పుడు పారిపోకపోతే మనం ఇక ఎప్పటికీ పారిపోలేము. అది మనల్ని చూసి యుద్ధ పేరి మోగించేస్తోంది. అరే, ఎద్దులు ఎక్కడైనా యుద్ధ పేరి మోగించడం విన్నావా? అయ్యో అయ్యో అమ్మా, అయ్యా అమ్మా, అయ్యో అయ్యో. ఎద్దుగారు వదిలేయండి, నన్నేం చేయకండి, వదిలేయండి. ఇప్పుడు ఆ కాళియా నా వెనక పడబోతోంది. పరిగెత్తు. కాళియా గారు ఎక్కడున్నారు? నాకు తెలీదు. ఇక్కడేం కనిపించడం లేదు. చచ్చాడ్రా దేవుడు. కాళియాని ఎక్కడ వెతుకుతున్నారేమిటి? అది కిందుంది చూడండి. మోటు, ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మన జీవితాంతం ఇలా గాల్లోనే ఉండాల్సి వస్తుంది. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. అయ్యమ్మా, త్వరగా ఏదో ఒకటి ఆలోచించు బతులు. అదే, అది ఆలోచించే అవకాశం ఇస్తేనే కదా నేను ఆలోచించడానికి. ఎముక తర్వాత ఎముక విరిచేస్తూ ఉంది. అయినా ఐడియా సజ్జి, గాల్లోనే పారిపోదాం పదండి. అలాగే పారిపోదాం. పెద్దన్నయ్య, మమ్మల్ని కాపాడు. మేం పూర్తిగా ఇరుక్కుపోయాం. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, అసలు ఏమైంది? ఎందుకింతగా భయపడుతున్నావు? ఎద్దుకు ముక్కుతాడు వేయడం ఎలాగో నేర్పిస్తున్నాడు, కానీ ఆ ఎద్దు మాత్రం మనుషుల్ని చితకబాదే పద్ధతుల్ని నేర్పిస్తోంది. ఒక ఎద్దు మా మీద పగబట్టినట్టు మమ్మల్ని తరుగుతోంది. కాపాడి పెద్దన్నయ్య. అది తన కొమ్ములతో మమ్మల్ని కుమ్మి కుమ్మి చంపేసేలా ఉంది. వణుకొచ్చేస్తుంది. అరే, మీరేం దిగులు పడకండి. ఎద్దుల నుంచి కాపాడడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. డాక్టర్ జట్కా, ఎద్దు కుమ్మినా దెబ్బలు తగలకుండా కవచం ఇచ్చి పంపించండి. నువ్వేమీ దిగులు పడకు సహోదరా. నువ్వు నా ప్రాణమిత్రుడువు కదా. దాన్ని నేను ఎలా మాయ చేస్తానో చూడు. అది నిన్ను చూసినా గుర్తుపట్టలేదు. ఈ దగ్గరలో ఎక్కడా లేదు కదా. ఓహో, నా కళ్ళు కప్పి పారిపోదాం అనుకుంటున్నారా? కాసేపు క్రితమే కదా ఎద్దులకు ముక్కుతాడు వేయడంలో గొప్పవాళ్ళమని ఉపన్యాసం ఇచ్చారు. ఇప్పుడేమైంది? గొప్పలన్నీ నీరు గారిపోయా. పరిగెత్తు మోటు, పరిగెత్తు, అది వచ్చేస్తుంది. డాక్టర్ జట్కా నాకు ఎందుకు ఇలాంటి బట్టలు ఇచ్చారు? నేను అసలు పరిగెత్తలేకపోతున్నాను. కాపాడు, కాపాడు. పోలీసులే పిలు. ఇప్పుడే కదా చింగం గారు చావు దెబ్బలు తిని పారిపోయారు. పోలీసులు వచ్చినా ఏమీ చెయ్యలేరు. నువ్వు ఆ భగవంతుడి మీదే భారం వేయి. ఆయనే నిన్ను కాపాడాలి. దీని సంగతి ఆయనే చూసుకుంటాడు. డాక్టర్ జట్కాని నమ్మటం నాదే తప్పు. డాక్టర్ జట్కా, మోటు ఇటు ఏమైనా వచ్చాడా? లేదే, ఇక్కడికి రాలేదే. అయితే ఇప్పుడు వస్తాడు. కాపాడండి. వచ్చేసాడు. లగాయతు, మేము మిమ్మల్ని కాపాడడానికి ప్లాన్లు వేస్తుంటే మీరు మమ్మల్ని పైకి పంపడానికి ప్లాన్లు వేస్తున్నారా? నా నడ్డి విరగొట్టావు కదయ్యా.
ఆ దేవుడి మీదట్టు ఇక నేను ఎప్పుడూ నీకు సాయం చేయను. పెద్దన్నయ్య కాపాడు. అది నన్ను వదిలేలా లేదు, ఎందుకో తెలియటం లేదు. అది కంకణం కట్టుకుని మరీ నా వెంట పడుతోంది. అదే మోటు, నువ్వు అలా ఏడవకు తమ్ముడు. నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను కదా. నువ్వు వెళ్ళి ఆ డ్రమ్ములో దాక్కో. మేము బయటికి రమ్మని చెప్పేంత వరకు బయటికి రాకు. డాక్టర్ జట్కా, ఆ ఎద్దుగారిని పరిచయం చేస్తాను. తన పేరు కాలియా. ఎద్దుగారు, ఈయన డాక్టర్ జట్కా, ఆయన గసీటే రామ్. మీరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు కాస్త పని ఉంది, నేను బయటకు వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉండడమే చాలా సేఫ్. దీని వాలుకొని చూస్తుంటే మనల్ని అప్పుడలా చేసేసేలా ఉంది. కసీటరాం, పారిపోదాం పదా. పారిపోవడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. పత్రు నా సహోదరా, ఇది నన్ను ఎందుకు కుమ్మడానికి వస్తుందో నాకేమీ అర్థం కావడం లేదు. అది మోటును వెళ్తుంది, దానికి అర్థమైపోయి ఉంటుంది మోటును మనం ఎక్కడో దాచామని. మనకంటే దానికి చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. మమ్మీ, డాడీ, కాపాడండి. మిమ్మల్ని పైకి పంపించమంటారా లేక వదిలేయమంటారా? మర్యాదగా మోటు ఎక్కడున్నాడో చెప్పి తప్పించుకోండి. చెప్తాను కాళియా గారు, చెప్తాను. అదిగో మోటు ఆ డ్రమ్ములో ఉన్నాడు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఎద్దులకు ముక్కుతాడు వేయడంలో గొప్పవాడివి కదా. రా, వెయ్యి, ముక్కుతాడు వెయ్యి. కాపాడండి, ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. చింగ గారు, వెంటనే మోటును కాపాడండి. తన ప్రాణం ప్రమాదంలో పడింది, కాపాడండి. అయ్యమ్మా, ఎవరి ప్రాణం ప్రమాదంలో పడింది? ముందు అది చెప్పు. వెనక్కి చూడు, కాళియా మన వెనకాలే రావడం లేదు కదా. వెనక్కి చూడు, కాళియా మన వెనకాలే రావడం లేదు కదా. రావడం లేదు. ఆలోచించాల్సింది. స్నేహితులారా, ఈ రోజు మనం ధైర్యంగా ముందడుగు వేయవలసిన సమయం వచ్చేసింది. భయపడకూడదు. మనం మనుషులం, మానవ జాతి. ఈ రోజు భూమిని, సముద్రాన్ని, ఆకాశాన్ని కూడా ఏలేస్తున్నారు. ఒక మామూలు ఎద్దును చూసి భయపడకూడదు. అది నన్ను కుమ్మి కుమ్మి కుంటివాణ్ణి చేసింది. ఆఖరికి నేను ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయండి, మీరందరూ కలిసి ఏదో ఒకటి చేయండి. ఇదిగో వినండి, ఎద్దును పట్టుకోవడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఆగో కాళియా, ఆగో. ఆగమంటుంటే చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. పట్టుకున్నాను. వదలకండి, వదలకండి. దీన్ని ఎలాగైనా సరే బంధించాలి. ఇప్పటికే మనం చాలా ఇబ్బంది పెట్టింది. ఇదిగో ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తోంది కదా. ఇక్కడ మనం ఒక కందకం తవ్వుతాం. దీన్ని చెట్ల ఆకులతోనూ గడ్డితోనూ కప్పేస్తాం. మోటు దీన్ని రెచ్చగొట్టి ఇదిగో ఇలా ఈ కందకం దగ్గరికి తీసుకొస్తాడు. ఇక్కడ ఈ కందకం ఉన్నట్టు దీనికి తెలియదు. మోటు దీన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వెళ్లిపోతాడు. ఇది ఇలా తిన్నగా వచ్చి ఈ కందకంలో పడిపోతుంది. మీకేం డౌట్స్ లేవు కదా? ఏదో తేడా ఉంది. లేదంటే నేను కుమ్మిన కుమ్ముడికి వాడి బుర్ర దెమ్మ తిరిగి ఉండాలి. ధైర్యంగా ఎదురుగుండా నిలబడి నన్ను రమ్మని పిలుస్తున్నాడు. లేదంటే ఏదో కుట్ర పని ఉండాలి. సరే, అది చూద్దాం. రా, దమ్ముంటే ముందుకు రా. దానికి తెలీదు, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అయ్యో అయ్యో. భగవంతుడిచ్చినప్పుడు కాదనకుండా స్వీకరించాలి. ఇట్స్ ఎ పార్టీ టైం.